ఈ వీడియోలో మనం జియోగ్రాఫికల్ ప్లాటింగ్ గురించి చూద్దాం. అలాగే కోరోప్లెత్ మ్యాప్స్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం. సో దాని పర్పస్ మనం క్రియేట్ చేసిన ఒక మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇది యూఎస్కి సంబంధించిన డేటా. ఇక్కడ చూడండి, నేను దీని మీదకి వెళ్ళగానే 2 text 2 అని చెప్పి డిస్ప్లే అవుతుంది, 1 text 1. సో మనకి ఇక్కడ ఈ యుఎస్ లొకేషన్లో 3 స్టేట్స్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని క్లోరోప్లెత్ మ్యాప్స్ అంటాము. అలాగే జియోగ్రాఫిక్, అలాగే నేషనల్ వైడ్ మనం ఇండివిజువల్గా కంట్రీ వైడ్ మనం గ్రాఫ్స్ని డిజైన్ చేయొచ్చు, మ్యాప్స్ని. లేదు నేషనల్ అంటే కంప్లీట్గా ఓల్డ్ మ్యాప్ని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ కోడింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ మనం రాయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కూడా కాపీ పేస్ట్లు చేసుకుంటూ ఉంటాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫిగర్లో మనకి యుఎస్ఏకి సంబంధించిన డేటా అనేది కనపడుతుంది. 3 బ్లాక్స్ కింద 1, 2, 3 యుఎస్ఏ స్టేట్స్ కనపడుతున్నాయి. అక్కడ మనం మౌస్ని తీసుకెళ్ళినప్పుడు AZ1 ఎరిజోనా 1 text 1 అని చెప్పి కనపడుతుంది. కాలిఫోర్నియా 2 text 2 అండ్ న్యూయార్క్ 3 text 3 అని కనపడుతుంది. అలాగే మనకి కలర్ బార్ ఒకటి కనపడుతుంది, కలర్ బార్ టైటిల్ అని చెప్పి మనకి డిస్ప్లేలో కనపడుతుంది. సో ఇలాంటి ప్లాట్స్ని, ఇలాంటి మ్యాప్స్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాము? సో దీని పర్పస్ మనం చూసుకున్నట్టయితే సో వీటిని క్లోరోప్లెత్ మ్యాప్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ plotly as py, import plot graph object is geo from plotly offline, import download plotly.js notebook mode plot iplot. ఈ మూడింటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. మీరు జస్ట్ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని వీటిని కాపీ పేస్ట్ చేసేసుకోండి. తర్వాత మనం init_notebook_ mode కనెక్షన్ ఈక్వల్స్ టు ట్రూని ఇనిషియేట్ చేయాలి. సో దీన్ని కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. తర్వాత మనకి క్లోరోప్లెత్ యుఎఫ్ మ్యాప్స్ ఫైండ్ ఇట్ ఆన్లైన్ హియర్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ లింక్ని క్లిక్ చేసుకున్నట్టయితే మీరు ఇంకా థియరీ ప్రిపేర్ అవ్వాలంటే థియరీ ప్రిపేర్ అవ్వచ్చు, కొద్దిగా మెటీరియల్ కూడా ఉంటుంది మనకి. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మనం క్లోరోప్లెత్ మ్యాప్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి అంటే మనకి కావాల్సినవి ఏంటంటే డేటా. 2 వేరియబుల్స్ కావాలి, డేటా వేరియబుల్, లేఅవుట్ వేరియబుల్. డేటా వేరియబుల్లో ఏమేమి ఉన్నాయో చూడండి. డేటా వేరియబుల్లో ఒక డిక్షనరీని తీసుకుని టైప్ ఈక్వల్స్ టు క్లోరోప్లెత్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాను. లొకేషన్ ఈక్వల్స్ టు మనకి ఏ లొకేషన్స్ కావాలి, AZCANY. అండ్ అలాగే లొకేషన్ మోడ్ ఈక్వల్స్ టు USA-states. కలర్ స్కేల్ ఈక్వల్స్ టు పోర్ట్లాండ్ అండ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు text 1, text 2, text 3. ఇక్కడ మీ ఇష్టం, మీకు కావాల్సిన మ్యాటర్ని డిఫైన్ చేసుకోండి. ఎందుకంటే 3 లొకేషన్స్ తీసుకున్నాను కాబట్టి 3 text. తర్వాత Z అంటే 1.0, 2.0, 3.0. అలాగే కలర్ బార్ టైటిల్ వచ్చేసి డిక్షనరీలో డిఫైన్ చేసుకుని టైటిల్ కలర్ బార్ టైటిల్ అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. నేను ఇక్కడ మై టైటిల్ అని రాసుకున్నాను, రైట్. సో ఈ విధంగా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. దీన్ని డేటా వేరియబుల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. కంపల్సరిగా మీరు ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతవరకే. మీరు ఈ కోడ్ని బై హార్ట్ చేయకండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రేపు మీకు అవసరం వచ్చినప్పుడు యాజ్ టీజ్గా ఈ కోడ్ని తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసుకుని మీరు మోడిఫికేషన్స్ చేసుకుందరు కానీ అంతే. తర్వాత లేఅవుట్, డేటా అనే ఒక వేరియబుల్ కావాలి. రెండోది లేఅవుట్ అనే వేరియబుల్. యాజ్ టీజ్గా నేమ్ కూడా డేటా అని చెప్పి లేఅవుట్ అని చెప్పి మెన్షన్ చేసేసాను. ఓకే. తర్వాత లేఅవుట్ ఈక్వల్స్ టు డిక్షనరీ ఆఫ్ జియో ఈక్వల్స్ టు స్కోప్ USA అని చెప్పి మెన్షన్ చేసుకున్నాను. తర్వాత కోరో మ్యాప్ని డిఫైన్ చేసి go.figure. సో go.figure, జీవో అంటే ఏంటి మనకి? సో plotly.graph.objs యాజ్ జీవో అని చెప్పి మెన్షన్ చేసుకున్నాం. జీవో.figure డేటా ఈక్వల్స్ టు డేటా, లేఅవుట్ ఈక్వల్స్ టు లేఅవుట్. డేటా ఈక్వల్స్ టు డేటాకి మనం ఏం డిఫైన్ చేసుకున్నాం? ఇక్కడ డేటాకి ఇదంతా డిఫైన్ చేసుకున్నాం, అలాగే లేఅవుట్కి ఇదంతా డిఫైన్ చేసుకున్నాం. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. డేటా ఈక్వల్స్ టు డేటా అని రాశారంటే ఇక్కడ D అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకోండి మీరు, లేకపోతే ఇక్కడ L అనే వేరియబుల్ని మీరు డిక్లేర్ చేసుకోండి. ఓకే. డేటా ఈక్వల్స్ టు ఏంటిది ఇక్కడ మరి మనకి? డేటా ఈక్వల్స్ టు D, లేఅవుట్ ఈక్వల్స్ టు L. ఓకే. తర్వాత సో క్రోమ్ మ్యాప్ తీసుకుంటున్నాను. తీసుకుని ఐ ప్లాట్ క్రోమ్ మ్యాప్ మీద
మనం ప్లాట్ని డిఫైన్ చేసుకున్నాం. అప్పుడు చూడండి క్లియర్గా వచ్చింది కదా మనకి టెక్స్ట్ 3 న్యూయార్క్. సో మై టైటిల్ అని చెప్పి మనకి టైటిల్ కూడా కనపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్లో రియల్ టైం డేటా తీసుకుని ఆ రియల్ టైం డేటా మీద మనం గ్రాఫ్ని డిఫైన్ చేసుకున్నాం. సో యూఎస్లో ఉన్న అన్నిటికీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి రేపు నెక్స్ట్ వీడియోలో ఆ రియల్ టైం డేటా మీద మనం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.